బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 9వ గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో తెలియదు. కానీ సమూయేలు, నాతాను, గాదు అను ముగ్గురు రాసి ఉండవచ్చని పండితుల భావన. ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశము సరైన రాజు ప్రభువైన యేసు. సమూయేలు, సౌలు, దావీదు అను ముగ్గురు చరిత్రల ఒక కూటమి ఈ మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు అనగా దేవుని అడిగితిని అని అర్థము. ఈ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే హన్నా దేవుని అడుగగా సమూయేలును, ప్రజలు లోకానుసారులై అడగగా సౌలును, సమూయేలు భారముతో అడుగగా దావీదును దేవుడే ఇచ్చెను. కావున ప్రార్థన ఈ గ్రంథమునకు మూలపదము. ప్రార్థన ద్వారా జన్మించిన సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు క్రీస్తుకు చక్కని మాదిరి. దేవుడు సౌలును విసర్జించి దావీదును రాజుగా అభిషేకించినను సౌలు దావీదును చంపతరిమెను, అనేక శ్రమలు పెట్టెను. క్రీస్తు దేవుడు అభిషేకించిన రాజు. అయితే లోకముచే ద్వేషింపబడి తరుమబడి సిలువ వేయబడెను. సౌలు దావీదును ద్వేషించినా దావీదు మాత్రము సౌలును ప్రేమించెను. లోకము క్రీస్తును ద్వేషించిన క్రీస్తు మాత్రము లోకం యొక్క ఆశీర్వాదమును కోరెను. బైబిల్లో 281 పర్యాయములు కనబడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను పేరు ఇక్కడే ఆరంభమైనది. మెస్సయ అనగా క్రీస్తు అభిషక్తుడు అను పేరు ఆరంభము ఈ గ్రంథంలోనే రాయబడినది. ప్రవక్తకు దీర్ఘదర్శి అను చక్కని నామాంతరమును ఈ గ్రంథం యందలే చూచెదము. యాజకత్వము విఫలము కాగా దేవుడు ప్రవక్తలను లేపెను. ప్రవక్తలలో సమూయేలు మొదటివాడు. ప్రవక్త ఆశీర్వాదము కొరకు నిరంతరము ప్రార్థించును. ప్రజల కొరకు ప్రార్థించినచో తనకు పాపం కలుగునని భయపడిన దేవుని ప్రవక్త సమూయేలు. విజ్ఞాపనలో క్రీస్తుకు సమూయేలుకు తగిన సాదృశ్యము. కావున ఈ గ్రంథమునకు సమూయేలని పేరు పెట్టుట సముచితమే. ఇది మొదటి సమూయేలు గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగిలిన గ్రంథాల యొక్క గ్రంథ పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం.